కవిత ఇవాళనే రాజీనామా చేసి ఇవాళనే అసెంబ్లీలో ఏడ్చి కంప్లీట్ ఆమె వాడితేనే ఇవాళ కవర్ అయింది. లేకుంటే ఇవాళ రిటైర్మెంట్ టోటల్గా ఇవాళ అదే ఉండేది ఎప్పుడైతే ఈమె ఎంటర్ అయిందో. నేను ఇదంతా రేవంత్ రెడ్డి స్కెచ్ అనే అనుకుంటాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుసలలో కవిత పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు కవిత ఎన్నళ్ళు లేనిది ఇవాళ మొన్ననే రాజీనామా చేసింది. ఇవాళ ఎందుకు రాజీనామా చేయాలి? ఇవాళ ఆఖరి రోజు 7వ తారీఖు రాజీనామా చేసేది ఉండే. 7వ తారీఖు వరకు కౌన్సిల్ ఉంది కదా. అంటే ఈ వార్త రావద్దు, ఈ స్టేట్మెంట్ రావద్దు, ఈ రిటైర్డ్ అయిన వాళ్ళది రేపు ఫ్రంట్ పేజ్లలో ఏ న్యూస్లో ఉండద్దు, రేపు అంతా కల్వకుండా కవితనే కనబడాలి అనే రేవంత్ రెడ్డి స్కెచ్ ప్రకారం, రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు కవిత గారు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసి ఏడ్చిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కల్వకుంట్ల కవిత గారి అక్రమ ఆస్తుల పైన కేసులు వేసింది మేము ఆ రోజు. ఆమె ఏదో చక్కని పనుల మీద పోయి ఆమె అరెస్ట్ కాలే. బాజాప్తా ఢిల్లీకి తీసుకుపోయి హైదరాబాద్ పరువు తీసుకుపోయి బాజాప్తా తెలంగాణ పరువు అక్కడ సారా రూపంలో పెట్టి అమ్మి పరువు తీసింది. ఆ కేసులు జైలుకు పోయింది. ఈరోజు అరెస్టు అనేది అందరికీ అవుతుంటే చాలా సక్సెస్ఫుల్గా పోతూ ఉంటే ఎగ్దమేమ రంగంలో దిగి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా అని ఈ అరెస్టు పరంపర జరిగిన తర్వాత అయిన తతంగం ఇది. మీరు ఆ టైమింగ్ చూడండి. ఎప్పుడైతే రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున అరెస్టులు అయ్యి హాఫ్ అన్ అవర్ వరకు TV9లో కంప్లీట్గా రిటైర్డ్ ఎంప్లాయీస్దే నడిచింది. హాఫ్ అన్ అవర్ చూపించిన కంటిన్యూగా రిటైర్డ్ ఎంప్లాయీస్దే నడిచింది. ఈరోజు కల్వకుంట్ల కవిత అది పిక్చర్లకు వచ్చేటవరకు ఆమె రాజీనామా వచ్చి ఆమె ఏడ్చి ఇక అన్నీ చెప్పేటవరకు అయితే యాక్చువల్గా వీళ్ళది 7వ తారీఖు స్కెచ్ ఉండే. ఈ డైవర్ట్ చేయడానికి ప్రీపోన్ చేసుకుంది. ఆమె ఇలా మాట్లాడిందంటే 7వ తారీఖు మాట్లాడాలి. మరి ఇంత ఉన్నది ఒకసారన్న రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల పైసలు ఇవ్వాలని ఆమె చెప్పిందా? పోనీ తీర్మానం అయినటోడు చెప్పిందా? ఈరోజు తీర్మానం అయినటోడు రికాల్ చేపియాలి. మనం రికాల్ పిటిషన్ మనం వేయాలి. గవర్నర్ గారికి ఉత్తరం వేయాలి రికాల్ చేయాలని. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నన్ను అరెస్ట్ చేసేటప్పుడు అసెంబ్లీ దగ్గర ఒక కానిస్టేబుల్ చెప్తుండే, సార్ మాకు ఆరోగ్య భద్రత కోసం 300 జీతాలకు వెళ్ళి ప్రతి నెల కట్ చేసుకుంటుండ్రు, ఇక మా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య భద్రత లేనప్పుడు అసలు ఆ పైసలు ఎందుకు తీసుకుంటుండ్రు అని. అంటే ఈరోజు ఎన్ని సమస్యలు, చెప్పుకునేటోళ్ళ సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు కూడా దీని గురించి అసలు ఏమవుతుంది అనే ప్రసక్తి కూడా ఎవరు చేయరు. ఒక దిక్కు ఇదైతుంటే ఇక ఉద్యోగ సంఘ నాయకులు పండుగలు చేసుకుంటూ తిరుగుతుంది. ఇవాళ వికారాబాద్లో ఒక దిక్కు ఇక్కడ అరెస్టులు అవుతూ ఉంటారు, ఇక్కడ ఏది ఆరోగ్యం బాగలేని వాళ్ళు వీళ్ళంతా ఈరోజు అరెస్టులు అవుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఈరోజు వాళ్ళు బాజాప్తా ఈరోజు పండుగలు చేసుకుంటూ తిరుగుతారు, న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటా తిరుగుతుండ్రు. ఎవరు? మిస్టర్ ది గ్రేట్ ఆయన శ్రీనివాస్ గారు పండుగలు చేసుకునే పరిస్థితి. కాబట్టి ఉద్యోగ సంఘాలు ఈ తిరుగున్నాయి, వీళ్ళు ఈ తిరుగున్నారు, ప్రభుత్వం ఈ తిరుగున్నది. ఇక వీళ్ళు ఎమ్మెల్సీలు వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడాలనేది రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తే వీళ్ళు మాట్లాడతారు. లేకుంటే ఇవాళంతా వన్ సైడ్ న్యూస్ ఉండేది. ఇవాళ కొంచెం కవిత మనది డైవర్షన్ చేసింది అనుకోవాలి. నీ మీడియా అటెన్షన్ ఆమె దిక్కుపోయేటట్టుగా చేసుకుంది. ఆమె 7వ తారీఖు రాజీనామా చేయాల్సిన ఆమె ఇవాళ రాజీనామా చేసి న్యూస్ అంతా కొంచెం బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. అయినా మనకేం ఫరకేం పడది. మన ఈరోజు ఫైట్ అయితే చాలా పెద్ద ఎత్తున ప్రజా ఆమోదం పొందింది, ప్రజల మద్దతు వచ్చింది. కవితకు గాడిది గుడ్డుకు ఏం సింపతి రాదు, ఏం రాదు, వాళ్ళు ఏం సక్కని పనులు చేయలేని దొంగ పనులు చేసిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు అసలు పోలికనే ఉండదు. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం అటెన్షన్, ప్రజల అటెన్షన్ ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల తరపున తిరిగింది. వీళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఈరోజు పోలీసుల నిర్బంధం అయితే ఇంకా భయంకరంగా పెరిగింది. నాకైతే ఇలా ఇంటికాడ ఇప్పుడు ఈ రాత్రి కూడా పోలీసులు ఉన్నారు. రేపు మార్నింగ్ ఎవరైనా ఏ టైం అయినా మీరు కంచర్ల అపార్ట్మెంట్స్కి వస్తే మీకు కనబడతారు. కింద హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే కనబడతారు. రేపు కూడా నేను మీడియా కాన్ఫరెన్స్ పెడుతున్నా, ఇక్కడ ప్రెస్ వాళ్ళందరినీ పిలుస్తా, ఈ అన్యాయం ఏందని అడుగుతా, ఎందుకు పెడుతున్నాను అడుగుతా. నా ఇంట్లో మేము దొంగతనం చేసినాం, మేము బందిపోట్లమ్మా, నా ఇల్లు మొత్తం ఎందుకు సోదా